లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సు యాత్ర కాడర్లో జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలై డీలా పడిన గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ రోడ్ షోలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ఖమ్మంలో కేసీఆర్ బస్సు యాత్రపై మరింత సమాచారం సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడిన బీఆర్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపింది. వరంగల్ జిల్లా సరిహద్దు నుంచి ఖమ్మం చేరుకున్న కేసీఆర్ రోడ్ షోకు ఖమ్మం నగరం జెడ్పీ సెంటర్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 స్థానాలను ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ రోడ్ షో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. రోడ్ షోకు హాజరైన జనప్రవాహాన్ని చూసి ఉత్సాహంతో ప్రసంగించిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ టార్గెట్గా తీవ్రమైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడు కరెంటు కోతలతో వరి ఎండిపోతున్న పరిస్థితి ఉందని విమర్శ చేశారు. మరొక ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు కోతలు, నీళ్ల కట్టగడతో విద్యార్థులు పడుతున్న ఆవేదనను గుర్తు చేశారు. ఇంకోవైపు ఖమ్మం జిల్లాలో నామా నాగేశ్వరరావు గెలుపుకు అవకాశాలు ఉన్నాయంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ప్రసంగం మొత్తం కూడా జోష్తో సాగడంతో టీఆర్ఎస్ శ్రేణులు కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే కేసీఆర్ తన బస్సు యాత్రలో ఖమ్మంలో చేసిన పర్యటన, మరి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపు సాధిస్తారా లేదా అనే అంశం మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారుతూ ఉంది. ఎందుకంటే నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు మందకొడగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేటుగా ప్రకటించినా కానీ జోష్తో ముందుకు సాగుతుండగా, నామా నాగేశ్వరరావు చేసిన ప్రచారంలో పార్టీ శ్రేణులు అంత ఉత్సాహంగా పాల్గొనకపోవడం, ఆయన ప్రచారం మందకొడగా సాగుతుండడం మాత్రం ఇప్పుడు కేసీఆర్ పర్యటనతో కొంత కొత్త ఊపినిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా నామా నాగేశ్వరరావు పేరును ప్రస్తావించడం, ఆయన మంచి వ్యక్తి అని, ఆయన గెలిపిస్తే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, దాంట్లో ఆయన కేంద్ర మంత్రి అవుతారంటూ కూడా జోస్యం చెప్పడం కూడా బీఆర్ఎస్ క్యాడర్లను, నామా అనుచరులను ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ ఇటు బీజేపీని విమర్శిస్తూ అటు కాంగ్రెస్పై వాడివేడి విమర్శలు చేస్తూ సాగించిన ప్రసంగం మొత్తం కూడా చాలా ఉత్సాహభరిత వాతావరణం జరిగింది. నిన్న రాత్రి కేసీఆర్ రోడ్ షో అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇంట్లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంటరీ సమీక్షా సమావేశంలో కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానంలో గెలుపుకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ ముఖ్య నేతలకు దిశ నిర్దేశనం చేశారు. పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తదితరులకు కేసీఆర్ కొన్ని ముఖ్య సూచనలు చేశారు. సర్వే రిపోర్ట్స్ అని కూడా ఖమ్మం పార్లమెంట్లో బీఆర్ఎస్ గెలుస్తుందనే రిపోర్ట్స్ వస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని ఓడిపోకుండా గెలవాల్సిన అవసరం ఉందని, పాజిటివ్ వేవ్ ఉన్న ఖమ్మంలో గెలుపును సుసాధ్యం చేయాలంటే పార్టీ శ్రేణులను కూడా కలిసి పనిచేయాలని, విభేదాలను పక్కన పెట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా ముందుకు సాగాలంటూ కేసీఆర్ అర్ధరాత్రి వరకు కూడా సుదీర్ఘంగా ఖమ్మం శ్రేణులకు చేసిన దిశ నిర్దేశనం మాత్రం పార్టీ వర్గాల జోష్ నింపింది. అయితే ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీయే ఎమ్మెల్యేలు కలిగి ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకవైపు, కాంగ్రెస్ 3 మంత్రులు ఒకవైపు జోష్ తోటి ప్రచారం సాగిస్తుండగా, మరి కేసీఆర్ ఖమ్మం రోడ్ షోతో నిర్వహించిన ఉత్తేజాన్ని మరి పార్టీ శ్రేణులు ఎలా ముందుకు తీసుకెళ్తాయి, పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఎంతవరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది, కేసీఆర్ నింపుతున్న జోష్ తోటి కార్యకర్తలు ముందుకు సాగుతారా, మరి నామా నాగేశ్వరరావు గెలుపుకు ఎంతవరకు ఇది దోహదం పలుకుతుందనే అంశం మాత్రం వేచి చూడాల్సిందే. ఖమ్మం నుంచి కెమెరా వెంకట్తో నాగేంద్ర ఫర్ సుమన్ టీవీ.